ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ యొక్క అమ్మవార్లు. అయితే అమ్మవార్ల విషయాల్లో మనకు వస్తే ఈ 10 యొక్క అమ్మవార్లు ఏది చాలా మంది అని అంటారు ఏది ఆ అమ్మవారి గురించి ఆ వర్ణన స్తోత్రంలో మనకు ఆవిడ భయంకరంగా కనబడుతుంది చాలా మందికి. కానీ ఆ భయంకరం కాదు, చాలా అభయంకరి ఆవిడ. అలాంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి ఒక దాని మీద మనకి అమ్మవార్లు చెప్పబడ్డాయి. దాంట్లో మనకి మాతంగి రాజశ్యామల, ఆ మాతంగి రాజశ్యామల యాగం ఏంటంటే దాంట్లో రాజకీయంగా కానీ వ్యాపార పరంగా కానీ భక్తి పరంగా కానీ తత్వపరంగా కానీ వెలుగులోకి రావడానికి ఉపయోగించాల్సినటువంటి ఒక మంత్రశాస్త్ర నిగూఢ మంత్రాలు దాంట్లో చెప్పబడ్డాయి. అట్లా మాతంగి రాజశ్యామల మళ్ళీ అమ్మవారి గురించి కూడా చాలా చెప్పబడ్డారు. మనకి ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారి గురించి కూడా, ప్రత్యంగిర ఏంటంటే ఆవిడ చాలా భయంకరం, మిరపకాయలతో చేస్తారు ప్లస్ వీటిలో చేస్తారని భయపడతారు. కానీ అమ్మవారు శాంతవంతురాలు. ఈ దశమహావిద్యలో ఉన్నటువంటి అమ్మవార్లు చాలా శాంతవంతమైనటువంటి అమ్మవార్లు. చాలా మంది భయపడతారు, కానీ ఆ మార్గంలోకి వెళ్ళి ఇది సున్నితత్వంగా అమ్మవారిని మనము ఏకీభవించి ఆవిడని స్మరిస్తే చక్కటి ఫలితాన్ని ఇచ్చే అమ్మవార్లు ఈ దశమహావిద్యలు. ఇది వాస్తవం అండి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలు రచించినప్పటికీ అయితే దశమహావిద్యల్లో మనకి ఎందుకంటే వామాచార పద్ధతిలో కొంతమంది వెళ్తారు. ఆ వామాచార పద్ధతి కాకుండా మనకి అమ్మవార్ల యొక్క స్తోత్ర కదంబాన్ని ఇప్పుడు మనకు సౌందర్యలేరు వాళ్ళు ఆయన మహానుభావుడు రాశారు, అట్లా అమ్మవారి గురించి రాశారు. ఇప్పుడు నృసింహ కరావలంబం లాంటి మహా కావ్యాలు కూడా వారు రచించడం జరిగింది. అట్లా స్తోత్రాలు కావ్యాలు కాదు స్తోత్రం రాయడం జరిగింది. అట్లా వారు రాయడం కంటే కూడా మనకి ఈ అమ్మవారు వచ్చింది వారి తర్వాత కూడా ఎన్నో దశమ విద్యాలకు సంబంధించినటువంటి అమ్మవార్ల గురించి మన కామాక్షి గురించి కూడా స్తోత్రం వేరు కానీ మూల మంత్రం వేరు. అట్లా అనుష్ఠాన పద్ధతులు చేసిన వారికి ముక్తి మార్గం అనేది తొందరగా లభ్యమవుతుంది అని వారు చెప్పారు. మళ్ళీ మనకి ఈ ఋషీశ్వరులు కూడా ఎంతో మంది చెప్పారు. దేవతల పేరు చెప్పబడే కొంతమంది ఈ రససిద్ధుల త్రయంలో చెప్పినటువంటి వాళ్ళు, ఈ రసవాదంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మనకి నామకరణాలు చేసి వెలుగులోకి తీసుకొచ్చారు సున్నితంగా. కొంతమంది ఏం చేశారు, ఈ యొక్క భైరవ తాంత్రిక విద్యలు నేర్చిన వాళ్ళు వీళ్ళు భయంకరమైనటువంటి అమ్మవార్లుగా వర్ణించారండి. కానీ అమ్మవార్లు చాలా గొప్పవాళ్ళు వాళ్ళకి. ఎందుకంటే తల్లి అంటే జగత్ జనని ఆవిడ ఎట్లాగో ఈ తల్లుడు కూడా అట్లా వర్ణనాతీతమైనటువంటి యొక్క దాని మీద ఋషీశ్వరులు సంప్రదాయబద్ధంగా చెప్పినటువంటి యొక్క అమ్మవార్లు అవి వాళ్ళు వీళ్ళ గురించి చెప్పొచ్చారు. భైరవి కానీ మన చిన్నమస్తానా కానీ, చిన్నమస్తానా ఇది తలను నరుక్కుంటూ భయంకరంగా ఉంటుందని చెప్తారు, కానీ ఆవిడంత శాంతవంతురాలు లేరండి. వాస్తవం ఇది. అట్లా సున్నితమైనటువంటి మనస్ఫూర్తిగా మనస్సుతో కొలిచినటువంటి యొక్క అమ్మవార్లని మనం కొలిస్తే వారు ముక్తి మార్గాన్ని చేకూర్చడానికి వాళ్ళు మార్గం చూపిస్తారని ఈ తత్వవేత్తలు స్వాములు కొంతమంది చెప్పుకొచ్చారు. ఇది వాస్తవం.